హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రమా వ్లాగ్స్. సింపుల్గా ఆలు బెండకాయ సాంబార్ ప్రిపేర్ చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం అండి, పదండి. నేనైతే ఈ కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటున్నాను. 2 కప్స్ కందిపప్పు వేశాను. కందిపప్పు శుభ్రంగా వాష్ చేసుకున్నానండి 1 టైము. చూడండి, కుక్కర్లో వేశాను. 3 టమోటాలు వేశాను. ఒక ఆనియన్ వేశానండి. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. తగినంత వాటర్ వేస్తున్నాను. నేనైతే 1/2 లీటర్ వాటర్ వేసి కుక్కర్లో పెట్టేశాను. నేను 4 విజిల్స్ రానిచ్చానండి. సాంబారు కదా, ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి సాంబారు. కుక్కర్ విజిల్ పోయేలోపు నేను చింతపండు ప్రిపేర్ చేసుకుంటానండి. కందిపప్పుకు సరిపడా చింతపండుని తీసుకున్నాను. చూడండి, గ్రేవీ చేసుకొని పక్కన పెట్టేశాను. అంతలోపు పప్పు ఉడికిపోయింది. పూర్తిగా ఇలా వెనిపేసుకొని చూడండి ఎంత మెత్తగా వినిగిపోయిందో. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండును కొంచెం వాటర్ కలిపి మొత్తం కలిపేసానండి. పులుపు చూసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. వెల్లుల్లి రెవ్వలు ఎక్కువ వేసానండి, టేస్ట్గా ఉంటుందని. పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసి వేసాను. టమాటో కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసానండి. బెండకాయ ముక్కలు ఒక 5-6 వేసాను. పెద్ద సైజు పొటాటో కూడా సన్నగా కట్ చేసి వేసాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి పూర్తిగా కలిపి మూత పెట్టేసేయండి. చూడండి, 50% వేగిపోయింది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. చూడండి, పూర్తిగా వేగిపోయింది. ఈ వేయించిన ఆలు బెండకాయ ముక్కలు సాంబార్లో వేసేసుకొని ఒకసారి పూర్తిగా కలిపేసేయండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సరిపడా వేసుకోవాలి. అదే కడాయి స్టవ్ మీద పెట్టేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసానండి. చూడండి, కొంచెం దూరగా వేయించండి. ఒక 4-5 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసేయండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసాను. కొంచెం వేగిన తర్వాత ఈ పోపుని ఈ సాంబార్లో వేసేసేయండి. అంతా ఒకసారి పూర్తిగా కలిపేసేయండి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చండి. చూడండి, నేనైతే కుక్కర్లోంచి తీసి పెద్ద గిన్నె తీసుకొని అందులో వేసానండి. స్టవ్ ఆన్ చేసి పూర్తిగా సాంబార్ను కాగనివ్వండి. చూడండి, పూర్తిగా సాంబారు బాగా మసల కాగిందండి. అందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఆల్రెడీ పసుపు ముందే వేసానండి. 2 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా వేసాను. సాల్ట్ సరిపోలేదని ఇంకొంచెం వేస్తున్నానండి. ఒక చిన్న బెల్లం ముక్క వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసి 2 రెమ్మల కరివేపాకు అలాగే వేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, బెండకాయ సాంబార్ రెడీ అయిపోయింది.